సిస్టమ్ స్ట్రక్చర్ చూద్దాం. ఓకే, ఇది డేటాబేస్ సిస్టమ్ స్ట్రక్చర్ అనేది 3 మాడ్యూల్స్లోకి డివైడ్ అవుతుంది. 3 మాడ్యూల్స్ డీల్ విత్ ఈచ్ ఒక్కొక్క మాడ్యూల్ ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇక్కడ డయాగ్రామ్ వేసిన చూడండి, ఇది స్ట్రక్చర్, డేటాబేస్ స్ట్రక్చర్. ఏంటి టాప్ ఉంది చూస్తారా, ఈ టాప్ లేయర్ ఏంటిది, అయితే వేరియస్ యూజర్స్ ఉంటారు డేటాబేస్ ఎన్విరాన్మెంట్కి. అదే ఆ లేయర్ ఇంకా వాళ్ళు ఏ ఇంటర్ఫేస్ యూజ్ చేస్తారు ఈ దీంట్లో కమ్యూనికేట్ చేయడానికి డేటాబేస్ నుంచి, అది ఫస్ట్ లేయరు. ఏంటి లోవర్ లేయర్ ఉండు, అది ఇంటర్నల్స్ ఆఫ్ డేటాబేస్ సిస్టమ్ చూపిస్తుంది. స్టోరేజ్ ఆఫ్ డేటా, ప్రాసెసింగ్ ఆఫ్ డేటా, ట్రాన్సాక్షన్స్ అంటే లోవర్ లెవెల్ డేటా చూసుకుంటుంది. సో వెళ్దాం టాపిక్లోకి వెళ్తే 3 ఉంటాయి ఫండమెంటల్ కాంపోనెంట్స్. ఏవైతే డేటాబేస్ సిస్టంలో బాడీగా 3 కాంపోనెంట్స్లో డివైడ్ చేసిన, ఒకటి క్వరీ ప్రాసెసర్, ఇంకోటి స్టోరేజ్ మేనేజర్, ఇంకోటి డిస్క్ స్టోరేజ్. ఫస్ట్ ఓకే, ఇది క్వరీ ప్రాసెసర్, స్టోరేజ్ మేనేజరు, లాస్ట్కి డిస్క్ స్టోరేజ్. ఇవే 3 మెయిన్ కాంపోనెంట్స్. ఇది జస్ట్ యూజర్స్. ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. ఫస్ట్ నేటివ్ యూజర్స్ ఏమిటంటే, ఇప్పుడు ఫోన్పే మనం ఎట్లా యాప్ టు ఇంటర్ఫేస్ అవుతున్నాం, వాళ్ళు కొన్ని అప్లికేషన్ వెబ్సైట్ నుంచి మనం ఇంటర్ఫేస్ కావచ్చు. సో డేటాబేస్ని ఎవరైతే నార్మల్ యూజ్ చేస్తూ ఉంటారో, ఏ వెబ్సైట్ ద్వారానో యాప్ ద్వారానో ఇంటర్ఫేస్ అవుతారు. అప్లికేషన్ ఇంటర్ఫేస్ యూజ్ చేసి దీంట్లో కమ్యూనికేట్ అయ్యే వాళ్ళు నేటివ్ యూజర్స్. అప్లికేషన్ ప్రోగ్రామర్స్ అంటే ఎవరైతే అప్లికేషన్ ప్రోగ్రామ్స్ రాస్తారో వాళ్ళు అప్లికేషన్ ప్రోగ్రామ్ యూజర్స్. ఇంకా సొఫిస్టికేటెడ్ యూజర్స్ అంటే వీళ్ళు ఎట్లా చేస్తారంటే క్వరీ టూల్స్ వాడతారు, క్వరీ టూల్స్ వాడి దీంతో కమ్యూనికేట్ అయితే వాళ్ళు సొఫిస్టికేటెడ్ యూజర్స్ అవుతారు. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్కి ఈ ఓల్డ్ డేటాబేస్ పైన కంట్రోల్ ఉంటుంది, ఎవరికి ఇంత యాక్సెస్ ఇవ్వాలి, ఎవరికి పర్మిషన్స్ ఇవ్వాలి అంటే కంట్రోల్ అంటే ఈ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ దగ్గర ఉంటుంది. అందుకే వీరి దగ్గర అడ్మినిస్ట్రేషన్ టూల్స్ ఉంటాయి, దాన్ని బట్టి ఎవరికి ఎంత కంట్రోల్ ఇవ్వాలి, ఎవరికి ఏం పర్మిషన్స్ ఇవ్వాలి అంటే చేతిలో వీరి దగ్గర ఉంటాయి. సో ఈ పార్ట్ యూజర్స్ అయిపోయినాయి కదా, వాళ్ళు ఏం టూల్స్ వాడుతారు అయిపోయింది. ఇప్పుడు మెయిన్ పార్ట్కి వెళ్దాం. ఇలా 3 పార్ట్స్ ఉంటాయి, క్వరీ ప్రాసెసర్, స్టోరేజ్ మేనేజర్, డిస్క్ స్టోరేజ్. ఫస్ట్ క్వరీ ప్రాసెస్లో చూడండి, ఇలా మళ్ళీ 3 కాంపోనెంట్స్ మెయిన్ ఉంటాయి. 3 కాంపోనెంట్స్. ఫస్ట్ వచ్చి క్వరీ ప్రాసెసర్. ఉంటుంది. క్వరీ ప్రాసెసర్ ఏం చేస్తుంది, ఫస్ట్ క్వరీ ప్రాసెసర్ అంటే ఏం చూద్దాం. క్వరీ ప్రాసెసర్ ఏం చేస్తుంది, మన డేటాబేస్ సిస్టమ్ని helps the database systems to simplify and facilitates access the data. It interprets the request received from the end users via an application program into instructions. The query process comes. సో ఏదైతే వీళ్ళందరూ యూజర్స్ ఉన్నారుగా, వీళ్ళంతా రిక్వెస్ట్ పంపుతారు. దాంట్లో ప్రాసెస్ చేసే పని క్వరీ ప్రాసెసర్. దీంట్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి DDL ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, ఫస్ట్ అక్కడ నుంచి స్టేట్మెంట్స్ వస్తాయి కదా, వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తారు, పైన ఉన్న యూజర్స్ ఇస్తారు. ఇచ్చినాక ఆ DDL స్టేట్మెంట్స్ని ఒక సెట్ ఆఫ్ టేబుల్స్ లెక్క, టేబుల్ కంటైనింగ్ మెటా డేటా లెక్క చేస్తాను. ప్రాసెస్ ద DDL స్టేట్మెంట్ ఇంటూ ఏ సెట్ ఆఫ్ టేబుల్. సో ఇక్కడ నుంచి వాళ్ళు రిక్వెస్ట్ పంపడానికి DDL ఇంటర్ప్రిటర్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ DDL ఏం చేస్తుంది, ఆ పంపిన స్టేట్మెంట్స్ని ఒక సెట్ ఆఫ్ టేబుల్స్ లెక్క మారుస్తుంది. నెక్స్ట్ ఎటు పోతుంది, దాని నుంచి DML కంపైలర్ దగ్గర పోతుంది. DML కంపైలర్ ఏం చేస్తుంది, ఏంటి ఒకవేళ DML స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, ఓకే, ఒక్కొక్క పని ఒక్కొక్కటి చేస్తుంది. 3 ఉంటాయి కదా, DDL 4 ఉంటాయి, DDL, DML, DCL, ఇంకా TCL. ఇవన్నీ 3 చాప్టర్ ముందుకు వెళ్ళినా కూడా మీకు తెలుస్తాయి. డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డేటా కంట్రోల్ లాంగ్వేజ్, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో DDL ఒకవేళ డేటాని డిఫైన్ చేసే కమాండ్స్ ఉన్నాయనుకో DDL ఇంటర్ప్రిటర్కి పోతాయి. డేటా డిఫైన్ చేయాలి కాబట్టి ఈ DDL కమాండ్స్ని ఒక సెట్ ఆఫ్ టేబుల్ లాగా మార్చేస్తారు DDL ఇంటర్ప్రిటర్. నెక్స్ట్ DML క్వరీస్ ఉంది. DML క్వరీస్ ఏం చేస్తుంది, అయితే DML స్టేట్మెంట్స్ వాడు పంపుతారు, క్వరీ లాంగ్వేజ్లో పంపుతుండ్రు. ఇది చూడు, డైరెక్ట్ క్వరీ టూల్స్ నుంచి DML దగ్గరికి వస్తుంది. సో వాడైతే ఏదైతే డేటా మ్యానిపులేషన్ ఏదైతే చెప్పిండో వాడు, ఆ స్టేట్మెంట్స్ అన్నిటిని క్వరీ లాంగ్వేజ్లో వాడు పంపుతాడు. పంపినవన్నీ లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్కి మార్చాలన్నమాట. ఎందుకంటే క్వరీ ఎవల్యూషన్ ఇంజిన్ అని ఉంటుంది, అది లో లెవెల్ ఇన్స్ట్రక్షన్సే కంపైల్ చేయగలుగుతుంది, అండర్స్టాండ్ చేసుకోగలుగుతుంది. సో అవన్నీ ఏం చేస్తుంది DML కంపైలరు, ఆ పంపిన DML స్టేట్మెంట్స్ అన్నీ క్వరీ లాంగ్వేజ్లోకి మారుస్తుంది. దట్ ఈస్ ఏ లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్లోకి మారుస్తుంది. ఎందుకంటే క్వరీ ఎవల్యూషన్ ఇంజిన్ లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ అర్థం చేసుకొని వాటిని ఎక్స్క్యూట్ చేస్తుంది. సో యూజువల్లీ ట్రాన్స్ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఎవల్యూషన్ ప్లాన్స్. So a query can usually be translated into any number of
ఆల్టర్నేటివ్ ఎవాల్యుయేషన్ ప్లాన్స్ దట్ ఆల్ గివ్ ద సేమ్. ఎన్ని నెంబర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ప్లాన్స్ అని తీసుకోవచ్చు, కానీ ఏ ప్లాన్ అన్నా సేమ్ రిజల్ట్స్ ఇస్తుంది. సో డిఎంఎల్ కంపెనీ ఆల్సో పర్ఫామ్ క్యూరీ ఇంకా క్యూరీ అట్లా ట్రాన్స్లేషనే కాక ఆ డిఎంఎల్ స్టేట్మెంట్స్ని ఏం చేస్తుంది, క్యూరీ లాంగ్వేజ్ లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ లెక్క మార్చడమే కాకుండా ఇంకా క్యూరీ ఆప్టిమైజేషన్ పని కూడా చూసుకుంటుంది డిఎంఎల్. ఇట్ పిక్స్ ద లోయెస్ట్ కాస్ట్ ఆఫ్ ఎవల్యూషన్ ప్లాన్ అమాంగ్ ద ఆల్టర్నేటివ్. సో ఏది తక్కువ కాస్ట్ ఆఫ్ ఎవల్యూషన్ ప్లాన్ ఉంటుందో దాన్ని చూస్ చేసుకుంటుంది. ఓకే, డిడిఎల్ అయిపోయింది, డిఎంఎల్ అయిపోయింది. నెక్స్ట్ క్యూరీ ఎవల్యూషన్ ఇంజిన్ ఉంటుంది. ఓకే, క్యూరీ కనిపిస్తుంది కదా, క్యూరీ ఎవల్యూషన్ ఇంజిన్ అని చెప్పినా కదా. ఈ డిఎంఎల్ కమెంట్స్ అయితే పెట్టిన స్టేట్మెంట్స్ అన్నీ లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ లాగా మార్చి క్యూరీ ఎవల్యూషన్కి ఇంజన్కి ఇస్తుంది. ఆ క్యూరీ ఎవల్యూషన్ ఇంజిన్ ఏం చేస్తుంది, ఆ లో లెవెల్ ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేయిస్తుంది, విచ్ ఈస్ జనరేటెడ్ బై ద డిఎంఎల్ కంపైలర్. డిఎంఎల్ కంపైలరు దానికి ఇక క్యూరీస్ వచ్చిన క్యూరీస్ని డిఎంఎల్ కంపైలర్ మార్చింది లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ లెక్క. ఆ లో లెవెల్ ఇన్స్ట్రక్షన్స్ని క్యూరీ ఎవల్యూషన్ ఇంజిన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఇక్కడితోనే క్యూరీ ప్రాసెసర్ పని అయిపోతుంది. నెక్స్ట్ స్టోరేజ్ మేనేజర్. స్టోరేజ్ మేనేజర్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఓకే కనిపిస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ డేటాబేస్ కంట్రోల్ సిస్టమ్ కూడా నచ్చింది ఇది స్టోరేజ్ మేనేజర్. ఇదేంటిది, అప్డేటింగ్ కానీ స్టోరేజ్, డిలీటింగ్, ఆ రిట్రీవ్ డేటాబేస్ నుంచి ఏ ఆపరేషన్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా, స్టోర్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, రిట్రీవ్ చేయాలన్నా డేటాని, సో ఆ ఆపరేషన్స్ అన్నీ చూసుకోవాల్సింది స్టోరేజ్ మేనేజరే. ఇది వేరియస్ డిఎంఎల్ స్టేట్మెంట్స్ని లో లెవెల్ ఫైల్ కమాండ్స్లకు మార్చుతుంది. సో ఇక్కడ నుంచి వచ్చిన డిఎంఎల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, అవన్నిటిని ఫైల్ సిస్టమ్ కమాండ్స్లకు, లో లెవెల్ ఫైల్ సిస్టమ్ కమాండ్స్లో మార్చుతున్నాయి కదా, ఇవి అన్నిట్లో స్టోర్ చేయగలుగుతుంది, మనం ఆపరేషన్స్ చేయగలుగుతుంది. సో ఏం చేస్తుంది, కన్సిస్టెన్సీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ డేటాబేస్ని చూసుకునేది స్టోరేజ్ మేనేజరే. ఎట్లా చేసుకుంటుంది మరి కన్సిస్టెన్సీ, ఇంటిగ్రిటీ అవును అంటే కాన్స్టెంట్స్ని అప్లై చేసుకుంటా, ఇంకా డీసీఎల్ స్టేట్మెంట్స్ వేసుకుంటా. సో ఇలా ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయంటే ఇలా 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ది బఫర్ మేనేజర్. స్టోరేజ్లో ఫస్ట్ వచ్చేది బఫర్ మేనేజర్. ఇదేంటిది, డేటాని ఫెచ్ చేయడానికి డిస్క్ స్టోరేజ్ నుంచి మెయిన్ మెమరీ వరకు. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫెచింగ్ డేటా ఫ్రమ్ డిస్క్ స్టోరేజ్ ఇంటూ మెయిన్ మెమరీ అండ్ డిసైడింగ్ వాట్ డేటా టు క్యాచ్ ఇన్ మెయిన్ మెమరీ. అది చూసుకునే బఫర్ మేనేజర్. ఓకేనా, డిస్క్ స్టోరేజ్ నుంచి డేటాని తీసి మెయిన్ మెమరీలో పెట్టాలి. సో అది ఫెచ్ చేయడానికి రెస్పాన్సిబుల్ ఏది చూసుకుంటాం, బఫర్ మేనేజర్ చూసుకుంటుంది. అర్థమవుతుంది కదా, డిస్క్ స్టోరేజ్ నుంచి డేటాని ఫెచ్ చేసి మెయిన్ మెమరీలో పెడుతుంది. దాంతోపాటు ఏ డేటా అనేది క్యాచ్లో ఉండదు చూసుకునేది, మెయిన్ మెమరీ క్యాచ్లో ఉండేది చూసుకునేది బఫర్ మేనేజర్. ఇంకా ఫైల్ మేనేజర్ ఏంటంటే ఫైల్ స్పేస్ మేనేజ్ చేస్తుంది. ఫైల్ మేనేజర్ ఇక్కడ ఉంది చూడు, బఫర్ మేనేజర్ అయిపోయింది, ఫైల్ మేనేజర్ మేనేజెస్ ఫైల్ స్పేస్ అండ్ డేటా స్ట్రక్చర్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్. సో ఫైల్ స్పేస్ని దాంతోపాటు మీరు ఏ డేటా స్ట్రక్చర్ యూజ్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ రిప్రజెంట్ చేయడానికి డేటాబేస్లో చూసుకునేది ఇది. ఇంకా ఆథరైజేషన్ అండ్ ఇంటిగ్రిటీ మేనేజర్ రూల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ ఇస్తుంది. చెక్స్ ద ఇప్పుడు సపోజ్ నాకు పర్మిషన్స్ లేకపోతే రీడ్ ఆర్ రైట్ పర్మిషన్స్, నేను ఆ డేటాని చూడలేను, ఎనీ రైట్ ఆపరేషన్స్ చేయలేను. సో అథారిటీ నాకు లేనప్పుడు నేను చేయలేను, నాకు పర్మిషన్స్ లేనప్పుడు. సో అదంతా చూసుకునేది ఇదే అనమాట, ఆథరైజేషన్ అండ్ ఇంటిగ్రిటీ మేనేజర్. సో ఫస్ట్ చూస్తుంది ఈ రోల్ ఏంటిది, యూజరా లేకపోతే ఎడిటరా లేకపోతే అడ్మినిస్ట్రేటరా, ఆ రూల్ బట్టి వాడికి పర్మిషన్స్ ఇస్తుంది. పర్మిషన్స్ అనొచ్చు, ప్రివిలేజెస్ ఇస్తుంది, ఏ ఆపరేషన్ చేయాలన్నా, రిక్వెస్ట్ ఆపరేషన్ చేయాలన్నా. ఓకే, అది ఇంటిగ్రిటీ కాన్స్టెన్సీ చెక్ చేస్తుంది. ఆ డేటాబేస్ మాడిఫై చేసే ముందు ఫస్ట్ వాడు చెక్ చేస్తుంది వాడి రోల్ ఏంటి, వాడి పర్మిషన్స్ ఉన్నాయని. నెక్స్ట్ ట్రాన్సిషన్ మేనేజర్ ఏంటిది, ఇట్ కలెక్షన్ ఆఫ్ ఆపరేషన్స్ అనమాట, దట్ ఈస్ పర్ఫార్మ్ అనే సింగిల్ లోకల్ ఫంక్షన్స్ ఇన్ డేటాబేస్ అప్లికేషన్. ఇట్ ఇన్స్యూర్ దట్ డేటాబేస్ రిమైన్స్ ఇన్ కన్సిస్టెన్సీ, ఒక కన్సిస్టెంట్ స్టేట్లో ఉందా బిఫోర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్. సో ట్రాన్సిషన్ ఎగ్జిక్యూషన్ అయ్యే ముందు అయిన తర్వాత ఆ డేటాబేస్లో కన్సిస్టెంట్ స్టేట్లో ఉందా, అది ఉన్నో చూసుకోవడానికి ట్రాన్సిషన్ మేనేజర్ వాడతారు. దాని రెస్పాన్సిబుల్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి. ఇంకా ఇట్ కంట్రోల్స్ కాంకరెంట్ యాక్సెస్ బై పర్ఫార్మింగ్ ద ఆపరేషన్స్ ఇన్ షెడ్యూల్ వే దట్ ఈస్ రిసీవ్డ్ ద ట్రాన్సిషన్. ఇక లాస్ట్ వచ్చి డిస్క్ స్టోరేజ్. ఇలా డేటా ఫైల్స్ ఏం చేస్తాయి, డేటాని స్టోర్ చేసుకుంటాయి, ఇది డేటా. నెక్స్ట్ది
ఇంకా డాటా డైరెక్టరీ ఉంటుంది. డాటా డైరెక్టరీ ఏం చేస్తుంది? యా, డేటా డైరెక్టరీ ఇట్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎనీ డేటాబేస్. సో ఏ డేటాబేస్ యొక్క స్ట్రక్చర్ అయినా డేటా డైరెక్టరీ దగ్గర ఉంటుంది. ఇట్ ఈస్ రిప్రొజిటరీ అన్నట్టు, రిప్రొజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనొచ్చు, దట్ గౌన్స్ ద మెటా డేటా. ఇండెక్సెస్ ఫాస్ట్ రిట్రీవల్ ఆఫ్ డేటా ఐటమ్. ఇప్పుడు సపోజ్ ఇండెక్సెస్ ఉంటాయి, ఇప్పుడు ఫస్ట్ ఇండెక్సెస్, ఆ ఇండెక్సెస్ పరంగా మనం డేటా రిట్రీవల్ చేయొచ్చు, స్పీడ్ అవుతుంది. ఇంకా ఆ ఇండెక్స్లో నాకు డేటా కావాలంటే ఇంకా స్పీడ్ రిట్రీవల్ ఉంటుంది. ఆ ఇండెక్సెస్ ఇట్లా ఉంటుంది అనమాట. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఏ database structure. Okay, system structure.